Hey guys, welcome back to Chintu Bittu Vlogs. ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి వేల్ వాచ్ గురించి. మేము వేల్ వాచ్కి వెళ్ళామన్నమాట. సో దీంట్లో బుకింగ్ ఎలా చేసుకున్నాం, అక్కడికి వెళ్ళినాక ప్రాసెస్ ఏముంటుంది, ఆ వ్యూ ఎలా ఉంది అంతా ఇప్పుడు మీరు చూడబోతున్నారు. నేను, చింటూ, సాయిదేవ్, వికాస్, కృష్ణ సాయి, మేము 5 members వెళ్తున్నాం. లెట్స్ స్టార్ట్ ది షో, లెట్స్ రాకెట్. దీన్ని సిడ్నీలో ఆన్జాక్ బ్రిడ్జ్ అంటారు అనమాట. మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, అట్లాంటిదే అనుకోండి, కానీ కాదు, వేరేది. మా ఇంటి నుంచి వెళ్ళడానికి ఒక 45 minutes అట్లా డ్రైవ్ ఉంటుంది. మనం టోల్ అవన్నీ వెళ్తాం కాబట్టి. ఇదంతా సిటీ అనమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది, యాక్చువల్గా సూపర్ ఉంటుంది, చూడండి మీరు. పార్కింగ్ ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసినాం. దేంట్లో? విల్సన్ పార్కింగ్లో 5 hours-కి $35 ఛార్జ్ అయింది. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. కృష్ణ సాయి వచ్చినరా? మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసినాం పార్కింగ్కి. డైరెక్ట్ అక్కడ వెళ్ళి ఏ కార్డ్ అయితే లింక్ చేసినామో ఆ కార్డ్ అక్కడ ట్యాప్ చేసి మనకి యాక్సెస్ ఇస్తారనమాట. వెళ్ళిపోవచ్చు ఇంకా లోపలికి. ఇది మన పార్కింగ్, మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చాలా కార్లు ఉంటాయి. మనం నెంబర్ 5 పెట్టుకుంటాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ప్రీ బుకింగ్ చేసుకుంటే డైరెక్ట్ మనం ఒపెరా హౌస్ కింద పార్కింగ్లో వచ్చేయచ్చు. ఈజీ ఉంటుంది. ఇక్కడ కూర్చొని చిల్అవుట్ కావచ్చు, లైక్ మీ ఇష్టం, అది డిపెండ్స్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీరు 6 బ్రిడ్జ్ చూడవచ్చు. వెళ్దాం అక్కడికి. హాయ్ చెప్పండి. సాయిదేవ్, సాయి కిరణ్, వాళ్ళిద్దరి పేరు సాయిదేవ్, సాయి కిరణ్. సాయిదేవ్, సాయి కిరణ్, సాయి కృష్ణ, సాయి వికాస్. సాయిదేవ్, సాయి కిరణ్, కృష్ణ సాయి, సాయిబాబా భక్తులు. సాయి రామ్, సాయి శ్యామ్, సాయి భగవాన్. సో ఆల్రెడీ వచ్చేసాం ఇక్కడికి. ఇది హార్బర్ బ్రిడ్జ్. అక్కడ సైడ్ ఒపెరా హౌస్ నుంచి వచ్చాము ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు రైల్ వాచ్కి వెళ్తున్నాం. అది ఇవాళ ట్రిప్ గురించి. లెవెన్ 11:30కి స్టార్ట్ అవుతుంది. 20 minutes బిఫోరే రిపోర్ట్ చేయమన్నారు. సో అందుకే ముందు వెళ్ళిపోయినాం మేము, హాఫ్ అన్ అవర్ ముందు అట్లా. ఎందుకంటే పార్కింగ్ ఇవన్నిటికి తర్వాత ఇష్యూస్ అవుతాయి అని. ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి మన ఫోన్లో డైరెక్ట్ టికెట్ చూపిస్తాయి కదా. సో అక్కడ వెళ్ళి చూపిస్తే వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, అయిపోగానే లోపల పంపిస్తారు పాస్ ఇచ్చి, అంతే. ఇంకా
show you on the yep, just from side there. So it's your fun boarding passes, guys. Give it to each hand. And straight on, guys. Straight on. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. బోట్ రెడీ అయిపోయింది ఆల్రెడీ. రాజస్థాన్ లోపలికి ఎంట్రీ ఉంటుంది, లేదంటే ఉండదు. థ్యాంక్ యూ. డ్రైవింగ్ చేయడం. ఓకే. వీళ్ళు మనకి ఇవన్నీ జాకెట్స్ లాగా ఇస్తున్నారు అనమాట, వాటర్ ప్రూఫ్ జాకెట్స్. ఎందుకంటే లోపల వెళ్ళినాక మనకి వాటర్ బోట్ నుంచి అంతా పడుతుంటాయి కదా, సో అవి తడిసిపోకుండా ఉండడం కోసం అని. You guys want jackets? Yeah. Alright. Opera House. So our crew today, we've got Mark on our Slipper Rock. We are just going to go through a quick safety brief with you guys. So we are going offshore today, so it's really important that we know how to use our life jackets. లైఫ్ జాకెట్స్ ఎట్లా వాడాలని చెప్తుంది, ఎట్లా వేసుకోవాలి అదంతా చెప్తుంది, సింపుల్ అని చెప్పేసి. దాంట్లో బోట్లో అయితే ఎమర్జెన్సీ లైఫ్ జాకెట్స్ ఉంటాయి, మనకి ఒకవేళ అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. Make sure it's nice and tight. So the only person that can give the abandoned ship call today is our Slipper Rock. If we do have to jump in, the best way to do it is to hold. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసినట్టయితే అది హార్బర్ బ్రిడ్జ్, దానిపైన ఎక్కడానికి కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీకు చిన్నగా కనిపిస్తారు మనుషులు, జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది ఇక్కడ. అది వాళ్ళకి టికెట్ ఎంత ఉంటుంది అంటే $354 పైన అట్లుంది అడల్ట్స్కి. ఒకవేళ చిల్డ్రన్కి అయితే $150 అట్లా ఉంటుంది. ఈ వాటర్ చూస్తుంటే భయం వేస్తుంది, ఫుల్ పడుతుంది ఈ వాటర్. While we're waiting for these whales to make a reappearance, again they are humpback whales. They're known as marine mammals. So just like me and you, these whales have lungs, so they breathe air. Every time they dive into the water, they're holding their breath. So this time right now, we call it the downtime. హంబ్యాక్ వేల్స్ గురించి, ఇవి ఏంటంటే సమ్మర్ సీజన్లో అంటార్క్టిక్లో ఉంటాయి. అక్కడ ఉండి ఏం చేస్తాయంటే బాగా ఫుడ్ తింటాయి అన్నమాట. అవి మెయిన్గా తినేవి ఏంటంటే క్రిల్స్ ఇంకా స్ట్రిమ్స్ అన్నమాట. దాని తర్వాత ఏం చేస్తాయి అంటే అక్కడ నుంచి ఫుల్ తినేసి ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తాయి. ఆడ నుంచి వింటర్ టైంలో మళ్ళీ ఇటు సిడ్నీ కోస్టల్ రీజియన్ సైడ్ వస్తాయి. ఎందుకంటే మెయిన్గా బ్రీడింగ్ కోసం వస్తాయి. అదే సీజన్లో అంటే జూన్ జూలై ఆ మంత్స్ టైంలో అన్నమాట, ఆగస్ట్ వరకు వస్తాయి. ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈ వేల్స్ ఏంటంటే
వరల్డ్ వైడ్ లార్జెస్ట్ మ్యామల్స్ అనమాట. సో ఇవి కూడా నార్మల్ హ్యూమన్స్ ఎట్లయితే బర్త్ ఇస్తాయో అట్లనే ఇస్తాయి. అది కాకుండా ఇంకేందంటే ఇవి 12 months జెస్టేషన్ పీరియడ్లో ఉంటాయి. మళ్ళీ వాటి మెచ్యూరిటీ, సెక్షువల్ మెచ్యూరిటీ రావడానికి ఆల్మోస్ట్ ఒక 7 years వరకు టైం పడుతుందంట. ఈ వేల్స్ అందాజాగా 60 feet అంత పొడవు అవుతాయి, 80,000 pounds అంత వెయిట్ అవుతాయి, మళ్ళీ 80 నుంచి 90 years బతుకుతాయి. ఈ వేల్స్ అంతా చాలా దూరం నుంచి చూపించారనమాట మాకు. ఎందుకంటే అక్కడ దగ్గరకు పోతే అవి సడన్గా వచ్చి అటాక్ చేస్తాయి అంట. ఒకవేళ అంటే లైక్ అవి కూడా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాయి కదా, అందుకోసమని అట్లా చేస్తాయి. అందుకే దగ్గర తీసుకెళ్ళలేరు మమ్మల్ని. కానీ ఒక్క బోట్ చాలా అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళింది అనమాట, మరి అంత దగ్గర కాదు. కానీ అది సడన్గా వీళ్ళ సైడ్ వచ్చేసరికి వాళ్ళు రిటర్న్ తిరిగి అట్లా అని మళ్ళీ వెళ్ళిపోయారు చాలా ఫాస్ట్గా. అసలు భయమేసి అందరికీ. చూసారా సార్ డబుల్ యాక్షన్. వికాస్ ఎట్లుంది? వ్యూ ఎట్లుంది? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. అట్లా వ్యూ చూపించి ఒక 1/2 hour తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తారనమాట. వన్స్ మనకు కనిపించాయంటే మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తారు అంతే. ఏముంది? అయిపోయేసరికి మధ్యాహ్నం అయింది. అప్పటికే మాకు ఆకలి వేస్తుండే. ఇంకా హంగ్రీ జాక్స్కి వెళ్ళి అక్కడ బర్గర్ అవి ఇవి తినేసి వెంటనే మళ్ళీ హార్బర్ బ్రిడ్జ్ అవన్నీ చూడడానికి వెళ్ళి. మనం ఎట్లయితే ఫోటోషూట్ చేసుకుంటున్నామో ఇక్కడ ఇండియాలో అట్లనే వీళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఈ ప్లేస్కి వచ్చి మొత్తం రెడీ అయ్యి వచ్చారనమాట. అసలు భలే ఉంది ఆ ఫ్లాక్ అయితే. ఒపేరా హౌస్ దగ్గరకు వచ్చాను ఇప్పుడు. వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇక్కడ. అట్లుంటది మనతోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చింటూ బిట్టు బ్లాగ్స్.